ప్రకృతి వైపరీత్యాలు. 1. ప్రాణాలకు నిర్మాణాలకు ప్రమాదకరంగా ప్రకృతి సిద్ధంగా సంభవించే ప్రక్రియలే ప్రకృతి వైపరీత్యాలు. 2. ప్రకృతి వైపరీత్యాల మూలంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తే వాటిని ఏమంటారు? వినాశనాలు. 3. ప్రపంచంలో ప్రతి సంవత్సరం సంభవించే మరణాల్లో ప్రకృతి వైపరీత్యాల మూలంగా సంభవించే మరణాలు సుమారు 4% ఉన్నాయి. 4. పొడిగా ఉండే భూభాగం మీదకు సాధారణ పరిమితులను దాటి నీరు పొంగి ప్రవహించడం వరద. 5. ప్రకృతి వైపరీత్యాలన్నిటిలోనూ ఎక్కువగా సంభవించేది అది కూడా వరదలు. 6. నేలలు ఎక్కువగా నీటిని నిలిపి ఉంచే సామర్థ్యాన్ని కోల్పోవడానికి కారణం అడవులు నరికివేత, నగరీకరణ. 7. అత్యంత వేగంగా ప్రవహించే వరద నీటి ప్రవాహం లోతు 6 అంగుళాలు. 8. 2009 మే 26న భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో సంభవించిన తుఫాను పేరు ఐలా తుఫాన్. 9. 2005 ఆగస్టులో కత్రినా హరికేన్ సంభవించిన దేశం అమెరికా సంయుక్త రాష్ట్రాలు. 10. క్రీస్తు శకం 715లో ఈజిప్టు దేశస్థులు జలతాళాన్ని కొలవడం ద్వారా వరదలు సంభవించే పరిస్థితుల్లో ప్రజలను హెచ్చరించడానికి ఏ సాధనాన్ని నిర్మించారు? నైలోమీటర్. 11. వరద తాకిడికి గురయ్యే ప్రాంతాలను రక్షించేందుకు భారీ అవరోధాలను నిర్మించింది నెదర్లాండ్స్, ఇంగ్లాండ్ అండ్ జపాన్ దేశాలు. 12. వరద మైదానాలనే వరద నిరోధకాలుగా ఉపయోగించుకుంటున్న దేశం అమెరికా సంయుక్త రాష్ట్రాలు. 13. వరదల ప్రభావానికి తరచూ గురయ్యే ప్రాంతాలను ఖాళీగా వదిలిపెడుతున్న దేశం అమెరికా సంయుక్త రాష్ట్రాలు. 14. ఏదైనా ప్రాంతంలో ఒక సంవత్సరంలో కురవవలసినంత వర్షం కురవక తగిన నీరు లభించకపోతే దానిని ఏమంటారు? కరువు లేదా క్షామం. 15. కరువు తీవ్రతను నిర్ణయించడంలో ప్రామాణికంగా తీసుకునే అంశాలు: ప్రవాహాల స్థితి, జలాశయాల నీటి మట్టాలు, జలతలం. 16. అవపాత క్షీణత, క్షామం ఏ పరిస్థితుల్లోనూ సంభవిస్తాయి? గాలిలో ఆర్ద్రత తగ్గి పీడనం సాధారణ స్థాయి కంటే పెరగడం. 17. మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు మార్పు చెందే జలపాతాల నిర్జల ప్రాంతాలుగాను, జల ప్రాంతాలుగాను మార్పు చెందే పరిస్థితి ఎల్నినో. 18. వ్యవసాయానికి, భవన నిర్మాణానికి అడవులను నరికివేయడం మూలంగా ఏర్పడే ఫలితం మృత్తిక క్రమక్షయం, తద్వారా క్షామం. 19. కరువులు ఏర్పడడం వల్ల ఉత్పన్నమయ్యే పర్యావరణ సమస్యలు: వృక్షాలు చీడపీడలకు గురికావడం, క్రమక్షయం పెరిగిపోవడం, జీవన పరిస్థితులు క్షీణించడం, ఎండిపోయిన వృక్షజాలం మూలంగా
అగ్ని ప్రమాదాలు ఎడారులుగా ఏర్పడటం. 20. కరువులు సంభవించడం వల్ల ఉత్పన్నమయ్యే సాంఘిక దుష్ఫలితాలు. వినియోగదారుల మధ్య ఘర్షణలు, నీటి సరఫరా విషయంలో ధనిక పేద వర్గాల మధ్య అసమానతలు, ప్రాంతీయ అసమానతలు. 21. కరువులు సంభవించడం వల్ల ఉత్పన్నమయ్యే ఆర్థిక సమస్యలు. ఆహార కొరత, నిరుద్యోగం నిరుద్యోగం మూలంగా ప్రజలు పట్టణాలకు వలస వెళ్ళడం, పేదరికం పెరుగుదల. 22. పరిసర ప్రాంతాల నుంచి అల్పపీడన కేంద్రం వైపునకు సర్పిలాకారంగా వీచే పవన వ్యవస్థ చక్రవాతం. 23. చక్రవాతాలను వాడుక భాషలో ఏమంటారు? గాలివాన. 24. భూమి ఉపరితలంపై సముద్ర మట్టం వద్ద నమోదు అయ్యే అత్యల్ప వాతావరణ పీడనాలు ఎక్కడ నమోదయ్యాయి? ఉష్ణమండల చక్రవాత కేంద్రాల వద్ద. 25. చక్రవాతంలోని గాలులు ఉత్తరార్ధ గోళంలో ఎలా తిరుగుతాయి? అపసవ్యంగా. 26. చక్రవాతంలోని గాలులు దక్షిణార్ధ గోళంలో ఎలా తిరుగుతాయి? సవ్య దిశలో. 27. ఫిలిప్పీన్స్లో చక్రవాతాలను ఏమని పిలుస్తారు? బగుయిమేస్. 28. తూర్పు ఆసియాలో చక్రవాతాలను ఏమని పిలుస్తారు? టైఫూన్లు. 29. ఉత్తర హిందూ మహాసముద్ర పరివాహంలో చక్రవాతాలు ఏ కాలంలో సంభవిస్తాయి? ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య. 30. ప్రపంచంలో చక్రవాత సంబంధిత మరణాలు అత్యధికంగా సంభవించే హరివానం ఉత్తర హిందూ మహాసముద్రం. 31. బంగ్లాదేశ్లో 1970 నవంబర్లో సంభవించిన చక్రవాతం భోలా తుఫాను. 32. చైనాలో 1975 సంవత్సరంలో సంభవించిన తుఫాను నైనా తుఫాన్. 33. కత్రినా హరికేన్ ఎప్పుడు ఎక్కడ సంభవించింది? 2005 ఆగస్టు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో. 34. టిప్ అనే టైఫూను ఎక్కడ ఎప్పుడు సంభవించింది? 1979 అక్టోబర్ మైక్రోనీషియా. 35. ఆస్ట్రేలియాలో 1974 డిసెంబర్లో సంభవించిన తుఫాను ట్రేసీ. 36. బలమైన చక్రవాతం మధ్యలో గాలి అవ్యతం చెందే ప్రాంతాన్ని ఏమంటారు? చక్రవాత కేంద్రం. 37. చక్రవాత కేంద్రం వ్యాసం ఎంతవరకు ఉండొచ్చు? 3 కిలోమీటర్ల నుంచి 370 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. 38. చక్రవాత కేంద్రం చుట్టూ ఉన్న ఉరుములతో కూడిన భారీ వర్షపాతం సంభవించే ప్రాంతాన్ని ఏమంటారు? కేంద్ర కుడ్యం. 39. తుఫాను గాలుల వల్ల సంభవించే నష్టం అత్యధికంగా ఎక్కడ ఉంటుంది? కేంద్ర కుడ్యం తీరాన్ని దాటిన ప్రదేశంలో.
40. చక్రవాత కేంద్ర మధ్య భాగం తీరాన్ని దాటిన ప్రాంతాన్ని ఏమంటారు? ల్యాండ్ ఫాల్. 41. బలహీనపడుతున్న చక్రవాతాలు ఏ ప్రాంతంలో భారీ వర్షపాతాన్ని కలిగిస్తాయి? పర్వత ప్రాంతాలు. 42. చక్రవాతాలు ఏ ప్రాంతాల్లో ఏర్పడతాయి? పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల్లోని ఉష్ణమండల ప్రాంతంలో. 43. దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో సంభవించిన మొట్టమొదటి చక్రవాతం. కటారీనా 2004, మాల్దీ 26. 44. చక్రవాతాలు అత్యధికంగా భూమధ్య రేఖకు ఇరువైపులా ఏ అక్షాంశాల మధ్య సంభవిస్తాయి? 10 నుంచి 30 వరకు. 45. యుఎన్ఓకు చెందిన శీతోష్ణ స్థితి మార్పులను పరిశీలించే అంతర్జాతీయ వేదిక ఐపీసీసీ. ఐపీసీసీ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. 47. సునామీ అనే పదం ఏ భాషకు చెందింది? జపనీస్. సునామీ అంటే భూకంప సముద్ర తరంగం. 49. ఏర్పడ్డ ప్రాంతాల్లో కాకుండా సుదూర ప్రాంతాల్లోనూ తీవ్రమైన నష్టాన్ని కలిగించే భారీ భూకంప సముద్ర తరంగాలను ఏమంటారు? సునామీలు. 50. సునామీలు ఏర్పడడానికి గల కారణాలు: భూకంపాలు, భారీ భూపాతాలు, అగ్నిపర్వత ఉద్దేచదనం, భారీ ఉల్క ఢీకొట్టడం. 51. సునామీలు అత్యధికంగా వేటి వల్ల సంభవిస్తాయి? భూకంపాల వల్ల సునామీలు సంభవిస్తాయి. 52. సునామీలు ఏర్పడ్డప్పుడు సముద్ర తరంగాలు ఎత్తు ఎంతవరకు పెరుగుతుంది? 30 మీటర్ల నుంచి 65 మీటర్ల వరకు. 53. క్రీస్తు పూర్వం 1650లో గ్రీస్ దేశానికి చెందిన శాంటోరినా అగ్నిపర్వత ఉచ్చేతన ఫలితంగా ఏర్పడిన సునామీల వల్ల ధ్వంసమైన ద్వీపం క్రీటు ద్వీపం. 54. పోర్చుగల్లోని లిస్బన్ నగర జనాభాలో 1:3 వంతు జనాభా మరణించిన సునామీ ఎప్పుడు ఏర్పడింది? క్రీస్తు శకం 1775లో. 55. క్రీస్తు శకం 1883లో ఇండోనేషియాలో వచ్చిన సునామీకి కారణం క్రకాటోవాలో అగ్నిపర్వత ఉద్రేచనం. 56. 1960 మే 22న 20వ శతాబ్దపు అత్యంత తీవ్రమైన భూకంపంగా రికార్డు స్కేల్పై 9.5గా నమోదైన ప్రాంతం చిలీ దేశపు మధ్య దక్షిణ తీర ప్రాంతం. 57. క్రీస్తు శకం 2004లో సంభవించిన సునామీ ఏ సముద్రంలో సంభవించింది? హిందూ మహాసముద్రంలో. 58. భారీ సునామీల నుంచి తట్టుకోవడానికి అవరోధాలను నిర్మించిన దేశం జపాన్. 59. సునామీ నివారణ చర్యలు: కచ్చా భూములు లేదా చిత్తడి నేలలు, మడ అడవులు, కొబ్బరి తోపులు, చౌకమానం తోటలు.
60. టోర్నడోల్ అనే పదం ఎలా వచ్చింది? స్పానిష్ భాషలోని టోర్నడా నుంచి. 61. స్పానిష్ భాషలో టోర్నడా అంటే ఉరుములతో కూడిన తుఫాన్. 62. క్యూములోనిమ్ క్యూములోనింబస్ మేఘాన్ని నిటారుగా భూమి ఉపరితలంతో కలుపుతూ ఏర్పడ్డ తీవ్రమైన సుడిగాలి టోర్నడో. 63. టోర్నడో ఏ ఆకారంలో కనిపిస్తుంది? ద్రవీభవన శంకు ఆకార గొట్టం. 64. సూపర్ వెల్స్ అంటే ఓ రకమైన ఉరుములు తుఫాను. 65. సూపర్ వెల్స్ ఎక్కడ ఉంటాయి? మాధ్యమిక